వారిని ఇక్కడ లైటింగ్ ది ల్యాంప్ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ రేఖారావు మేడం గారు. वनस्पस्थौरुक्षोदभिर्वाहश्चवलानि तमसार्धन्तों मायान्तरायाश्च बाह्यलक्ष्मीम् उपैदमुदकीर्तिश्च विन्नासम् प्रादुर्भूतराष्ट्रं ददातु मे ఈశ్వరీ పశూనాగం రోమమన్యస్తమై శ్రీతామేన ప్రజాకర్తమ మే మాతృం పద్మమార్గీం ఆవస్రం సిద్ధాంచక్రీతో సమగ్రేం యజదేకం మాతృం శ్రీయం సింగళాం పురుషాణం యః సుజే ప్రయతో భవత్పాజో యాదాజ్యమంగళం శ్రీహం శ్రీ సమవేమ సోమనరాధీయతోహం విరహాదవేదహం సనదుర్భాని స్థానావివసంతం దరితాజ్ఞిం ఆమాద్యవర్ణాం అవసాకవిష్ణం వై రోచినిం కర్మవ్యస్తాం దేవీం శరణమహం ప్రపద్యేం లోపలికి వచ్చేయండి Madam is always for public. బాగా సపోర్ట్. She will understand and she will support. Thank you. Okay. Minor procedures. Doctor, Himoglobin madam, fetal care specialist, Dr. Shravya, వారిని వేదికకి రావాల్సింది కోరుతున్నాను. అలాగే ఈరోజు నిజంగా చాలా అందమైన రోజు ఆదివారం. ఈ ఆదివారం రోజు మనకు శ్రీమతి మాధురెడ్డి గారు మనకు ఈ ప్రారంభోత్సవానికి వస్తానని మేము ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే అంగీకరించడం మాకు ఎంతో సంతోషం కలిగించింది. Certainly today is a very letter day for us, and thank you madam for accepting our invitation, and thank you madam for being with us this morning. Thank you very much madam. అలాగే ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారిని మిస్ అయినాము. ఇద్దరు వచ్చి ఉంటే శివ పార్వతులాగా ఈ హాస్పిటల్లో కలిగి పెట్టిన ఆనందం మాకు ఎప్పటికీ ఉండేది. మేడం మీరు ఆదివారం అనగానే మాకు కొంచెం భయపడ్డాము, ఎందుకంటే ఓపెనింగ్ రోజున రాలేకపోయినారు. మళ్ళీ ఈరోజు ఆదివారం అనేటప్పటికీ నేను కొంచెం భయపడ్డాను. కానీ మేడం మీరు థ్యాంక్ యూ మేడం ఫర్ టేకింగ్ ది టైమ్ అవుట్ అండ్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ దిస్ అకేషన్ అండ్ గ్రీటింగ్ us మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ సేవ నేను చూస్తూనే ఉన్నాను, దానికి నేను ఎప్పుడు కృతజ్ఞతతో ఉన్నాను మేడం ఏషియన్ హాస్పిటల్ తరఫున. అలాగే నా కోడలు, నా కూతురు లాంటిది శ్రావ్య అండ్ తనూజ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. ఇది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా మేడం గిరి మాకు ఎగ్జాంపుల్గా ఉన్నారు. సో ఇలాంటి లీడర్తో గైనీ డిపార్ట్మెంట్ ఇనాగ్రేట్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఏషియన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి, మాధురెడ్డి సార్ గారికి, శ్రీదేవి మేడం గారికి, నితేష్ రెడ్డి సార్ గారికి, శ్రావ్య
మేడం గారికి నాకు నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను సభాముఖంగా వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రియల్లీ ఐ విల్ డూ మై బెస్ట్. అండ్ మేడం మీ ప్రెజెన్స్, మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలి మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. డాక్టర్ గోపీజీ గారు ఒక నిమిషం మాట్లాడు. Hi, good morning all. I'm Dr. Hima Bindu, here obstetrician and gynecologist. My humble salutations to the dignitary Srimati Mavini Ratnamartinu. In our hospital, veterinary తో పాటు ICU సెటప్ ఉండడం చాలా పెద్ద గుడ్ అన్నమాట. ఎందుకంటే మనం క్రిటికల్ కేర్ ఇన్ ఎమర్జెన్సీస్ క్రిటికల్ కేర్ కూడా అందించగలుగుతాము. హాస్పిటల్లో మనం నార్మల్ ప్రెగ్నెన్సీస్ అండ్ క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ high risk pregnancies kuda manam manage cheyagalutamu. Our services also include effective contraceptive measures, female genitourinary infections, menstrual disorders, PCOS symptoms ivanni treat cheyadaniki mana hospital lo taginanta investigation lab investigations ila effective treatment ga andinchagalutamu. I am very happy to work under Srimati Rekha Rao Madam Garu, Senior Consultant Obstetrician and Gynecologist. Madam had 15 years of experience in OBG practice, and I am also trained under Madam Rekha Rao Madam, and very much blessed and happy to serve people of my hometown, Kadapa. Thank you all. Jai Hind. ఈ దినము మాధురెడ్డి మామ శ్రీదేవి అత్త నాకు మామ అత్త వరుస అవుతారు. మామ లాస్ట్ టైం కూడా చాలా ఫోర్స్ చేశారు ఎట్లా రమ్మని. ఆ రోజు ఐ హ్యావ్ సమ్ ఏదో ఎమర్జెన్సీ ఉండింది. మళ్ళా మొన్న చెప్తే ఈసారి అయితే వస్తాను మామ తప్పకుండా ఎట్లా కుదుర్చుకొని అని చెప్పినాను. ఈరోజు ఆ టైం వచ్చింది. అత్తకు మామకు కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాను మంచి హాస్పిటల్ కడపలో ఓపెన్ చేసినందుకు. అలాగనే వాళ్ళ గైడెన్స్లో వాళ్ళ సన్ రితేష్ కానీ శ్రావ్య కానీ వాళ్ళ సేవలు కూడా మన కడపకి ఇస్తూ ఉండారు. ఎక్కడో హైదరాబాద్లో చేసేవాళ్ళు ఇప్పుడు అందరూ అంతే సిటీకి వెళ్ళాలని అనుకుంటారు. కానీ వాళ్ళు బ్యాక్ టు కడపకు వచ్చి కడపలో మీకోసం కడప ప్రజల కోసం ఈ హాస్పిటల్ ఏషియన్ హాస్పిటల్ అనేది పెట్టడం కానీ ఈ హాస్పిటల్ ద్వారా కడప ప్రజలకు సేవ చేసే విధానంలో ముందుకెళ్తా ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా కంగ్రాట్స్ తెలియజేసుకుంటాను. ఆల్ ద బెస్ట్. అంతేకాకుండా ఈరోజు ఏషియన్ జనని అని చెప్పేసి గైనకాలజీ డిపార్ట్మెంట్లో మహిళల కోసము ఒక ప్రత్యేక విభాగము ప్రసూతి విభాగము ఓపెన్ చేయడం జరిగింది. రేఖారావు గారు కానీ హిమబిందు గారు కానీ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఫుల్లీ ఎక్విప్డ్ గైనిక్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసి తద్వారా కడప నియోజకవర్గంలోని మహిళలకు కానీ కడప జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వచ్చే మహిళలకి సరైన వైద్య సేవలు ఇచ్చే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అలాగనే క్రిటికల్ కేర్ కూడా తనూజ గారు కూడా వాళ్ళతో అనుసంధానమయ్యి ఈ హాస్పిటల్లో మంచి వైద్య సేవలు ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడే మళ్ళా జనరల్ మెడిసిన్ క్రాంతి గారిని కూడా పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ముఖ్యంగా ప్రతి ఒక్కసారి నేను చెప్తా ఉంటాను, ఈ సొసైటీ బాగుండాలంటే ఫస్ట్ మహిళలు పర్ఫెక్ట్గా ఉండాలా, మహిళలు ఆరోగ్యంగా ఉండాలా, మానసికంగా ఫిజికల్గా రెండు తరంగా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఈ సమాజం ముందుకెళ్తుంది, దేశం ముందుకెళ్తుంది. మహిళలని ప్రతి ఒక్కరూ చాలా వాళ్ళని ప్రత్యేకమైన కేర్ చేస్తూ చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. వాళ్ళు సరిగ్గా ఉంటేనే మగవాళ్ళకు సరిగ్గా వాళ్ళ శైలి వాళ్ళకు భోజనాలు కానీ వాళ్ళ కేర్ కానీ సరిగ్గా ఉంటుంది. మహిళలు బాగా ఉంటేనే నెక్స్ట్ వచ్చే వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటే పరిస్థితి ఉంటుంది. ఒక మదర్ ఇన్ లా సరిగ్గా ఉంటేనే రెస్ట్ ఆఫ్ ద హౌస్ కొడుకు కోడలు కూతురు అల్లుడు భర్త మనవళ్ళు మనవరాలంతా కూడా బాగుండాలంటే మహిళే. అన్నిటికీ మూలం ఎవరు అంటే మహిళ. వాళ్ళే తప్పితే ఆయనకు షుగర్ టేస్ట్ తెలియకుండా అప్పుడున్న డాక్టర్ వలన అది సాధ్యమైంది. స్లోలీ వాసు సార్కి కానీ మా పాపకు కానీ గ్రాడ్యువల్గా షుగర్ కంప్లీట్గా క్లోజ్ చేయడం. ఈరోజు మా ఇంట్లో మేము ఎవ్వరం షుగర్ ముట్టాం.
టోటల్ టు టోటల్. ఇట్ టుక్ మీ 5 years వాళ్ళిద్దరిని కట్ డౌన్ చేసుకొని రావడానికి. ఎందుకంటే ఆల్రెడీ అలవాటు పడ్డారు కదా. నేను 1 dayలో స్టాప్ చేశాను. అంటే నాకు అది బ్రెయిన్లోకి ఎక్కింది కాబట్టి నేను చేసేసాను. కానీ అది బ్రెయిన్లోకి ఎక్కడానికి ఫ్యామిలీ మెంబర్స్కి 3 to 4 years పట్టింది. ఇట్ కేమ్ ఫస్ట్ షుగర్ నుంచి 1 spoon నుంచి హాఫ్ స్పూన్ నుంచి జస్ట్ ఇట్లా చిటికలతో వేయడము. ఆ తర్వాత ఇంకా ఎక్కువ కంప్లైంట్ చేస్తూనే కొన్ని రోజులు బెల్లం కలిపాను, కొన్ని రోజులు హనీ వేసాను సీరియల్లో. అట్లా స్లో చేసి ఇప్పుడు షుగరే లేదు మా ఇంట్లో. షుగర్ పర్చేస్ కూడా చెయ్యం. దెర్ ఇస్ నో పర్చేస్ మా ఇంట్లో, షుగర్ పర్చేస్ ఉండదు. సో ఇది ఒక మహిళగా తనకు ఆరోగ్యం మీద అవగాహన వచ్చింది. షుగర్ ఈజ్ అ వైట్ పాయిజన్ అని అన్నారు కాబట్టి, డాక్టర్ అన్నారు కాబట్టి నేను ఫాలో అయ్యాను. మా ఇంట్లో ఎవరు షుగర్ తీసుకోవట్లేదు. షుగర్ నుంచి ఎక్స్ట్రా క్యాలరీస్ మా ఇంట్లోకి రావు. కాబట్టి ఈ ప్లేసు గైనిక్ డాక్టర్స్ కానీ న్యూట్రిషనిస్టులు కానీ వాళ్ళు ముఖ్యము. వాళ్ళు చెప్పింది మనం ఎందుకు చెప్తున్నారు అనేది విని దాన్ని మన దైనందిన వ్యవహారంలో మనము అలవాటు చేసుకోవాలి. నన్ను చాలా మంది అన్నారు, చాలా వెయిట్ లూజ్ అయిపోయింది ఎమ్మెల్యే, హెల్త్ పాడైపోయిందో ఇంకోటో అని. హెల్త్ ఏం పాడు కాలేదు. మా సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో, మన ఎమ్మెల్యేలు అందరూ 30% ఆఫ్ దేర్ వెయిట్ కట్ డౌన్ చేసుకోవాలా. కట్ డౌన్ చేసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. 120 సంవత్సరాల్లో తినాల్సిన ఫుడ్ అంతా 40 ఏళ్ళలో తినేస్తున్నాం. మళ్ళీ ఫుడ్ వెళ్ళిపోతుంది ఈ భూమి మీద అన్న విధంగా ఏమైపోదు. ఫుడ్ ఉంటుంది, మనము ఉంటాము, అన్నీ ఉంటాయి. కాబట్టి మన హెల్తే పోతుంది. తినాలంటే కూడా రేపు మనము ఉండం. కాబట్టి ప్రోటీన్ మస్ట్ అని చెప్పారు. దాదాపు 2 hours సెషన్ తీసుకున్నారు ఈ యొక్క మన డైట్ మీద, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ మీద. సో దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాను. నేను ఏదైనా కొంచెం సీరియస్గానే తీసుకుంటాను, అది ప్రాబ్లం నాకు. కాబట్టి ఆ దినం నుంచి నేను చాలా డైట్ కంట్రోల్ చేస్తూ వెయిట్ తగ్గాను. సో వెయిట్ తగ్గి చాలా ఫిట్ అయిపోయాను. సో నేను మా వాళ్ళకి కూడా చెప్తుంటాను, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ మా పిల్లలకు కానీ ఇన్ఛార్జీలు కానీ, వెయిట్ కట్ డౌన్ చేసుకుంటే ఎవ్రీథింగ్ మీ హ్యాండ్లోకి వచ్చేస్తుంది, ఇంకా ఏ కంప్లైంట్స్ ఉండవు అని చెప్పేసి. వెయిట్ ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్. అన్ని మెంటల్ టెన్షన్స్కు, ఫిజికల్ టెన్షన్స్కు అన్నిటికీ కారణం వెయిటే. కాబట్టి మనము కూడా దాన్ని మంచి ఆహార నియమాలు పాటిస్తూ ముందుకెళ్తే అంతా బాగుంటుంది. ఇప్పుడు నా పర్సనల్గా ఈరోజు మీరు అందరు ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను, మన కడప స్వచ్ఛ కడపను మీరు అందరూ ప్రమోట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. శ్రీనివాసరెడ్డి సారు మన కడప స్వచ్ఛ కడప అనే ఒక ప్రోగ్రామ్ని మన కడప కోసం మనం మొదలు పెట్టుకోవడం జరిగింది, ఫర్ ద క్లీన్ కడప కోసం. కాబట్టి ఇది మీరు కూడా మీడియా వాళ్ళు తీసుకొని పోవాలా. ఎందుకంటే మేము ఎంత కష్టపడ్డా కూడా పబ్లిక్ మాతో పాటు చెయ్యి కలిపి ముందు రాకపోతే మేము అనుకున్నంత దీంట్లో ఫలితాన్ని పొందలేకపోతాము. ఈ ఫలితం అంతా మనం పొందితే దాని యొక్క రిజల్ట్ కానీ వచ్చేది కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పౌరుడికి వస్తుంది. స్వచ్ఛమైన కడప ఉంటే దానివల్ల జరిగే ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి మనం క్లీన్గా ఉంటే ఈ దోమల పెడత కానీ అంటువ్యాధులు ప్రబలుతాయి. పాపం డాక్టర్లకు కొంచెం కేసెస్ తగ్గుతాయి, పర్లేదు. మనం ఆరోగ్యంగా ఉండడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మన కడప స్వచ్ఛ కడపని తప్పకుండా మీరు ముందుకు తీసుకొని వెళ్తూ డాక్టర్స్ కూడా ఇది ప్రమోట్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. కడప కోసము ఎడ్యుకేటెడ్ పీపుల్ ఒక అడుగు ముందుకేస్తేనే ఒక మార్పు అనేది వస్తుంది. కాబట్టి అందరికీ అది చెప్తా పోతా ఉంటే బెటరు. లేటెస్ట్గా నెక్స్ట్ మేము మంచి పోస్టర్స్ కూడా వేస్తాం కడప అంతా. ప్రతి ఒక్కరు అవేర్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ మొత్తము మన కడపకి వెళ్ళి చూడాలి. ఈరోజు బుగ్గొంకటి ఎందుకు క్లీన్ చేశాం? ఈరోజు బుగ్గొంక ఎందుకు క్లీన్ చేశారు శ్రీనివాసరెడ్డి గారు అంటే, బుగ్గొంక వలన ప్రబలే అంటువ్యాధుల నుంచి కడప నియోజకవర్గంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఒకటే ఒక ఉద్దేశంతో ఆయన మనసులో ఉన్న 10 సంవత్సరాల నుంచి మనసులో ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వలన ఈసారి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి అవకాశం ప్రభుత్వంలో ఇవ్వడము, కడపలో కూడా ఇవ్వడము, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కడపలో కూడా ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైంది. 14 నుంచి 19 మనకు ప్రభుత్వంలో అవకాశం ఇచ్చినా కూడా కడపలో ఇవ్వలేకపోవడం వల్ల, కడపలో కార్పొరేషను వేరే పార్టీ ఆధీనంలో ఉండడం వల్ల అనుకున్నంత అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకోలేకపోయాము. ఇప్పుడు కడపలో కూడా ఎమ్మెల్యేని కూడా గెలిపించడం వల్ల మనము ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితికి వచ్చాం. కాబట్టి బుగ్గొంక కాలువను అనేది క్లీన్ చేసి రాష్ట్రం మొత్తము బుగ్గొంకకెళ్ళి చూస్తూ ఉంది. ఎంతమంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఫోన్ చేశారో తెలుసా? ఎలా చేశారు, ఎంత అమౌంట్ దీనికి అవసరం పడింది, ఎలా దీన్ని ప్రొసీడ్ అవ్వాలా. కర్నూలులో మేము చేయాలనుకుంటే మా చేత కావట్లేదని, కానీ కర్నూలులో చేత కాలేదు కానీ కడపలో చేత అయింది. ఎందుకంటే కడపలోని ప్రజలు దీనికి సహకరించినారు కాబట్టి చేత అయింది. కడపలో శ్రీనివాసరెడ్డి గారి బాగా విజనరీ ఆలోచనలు ఉన్న వ్యక్తి మనకు తోడున్నాడు కాబట్టి ఆయన కింద పనిచేస్తుండడం వల్ల ఇది సాధ్యమైంది. మళ్ళా 2వ విడత
బుగ్గొంక క్లీనింగ్ స్టార్ట్ చేస్తే మీరు అందరు చూసింటారు. మళ్ళా పనులు మొదలవుతున్నాయి సమ్మర్లో. అంతా క్లీన్ చేసి ఇది రొటీన్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ. ఇది ఏదో ఒకసారి బుగ్గొంక క్లీన్ చేసి వదిలేదు కాదు, నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. మనం ఉన్నంత వరకు బుగ్గొంకని క్లీన్ చేసుకుంటూ మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునేది అనేది ఒక నిరంతర ప్రక్రియ, దానికి వెనక్కిపోయేది లేదు. మళ్ళా బుగ్గొంక రెండు పక్కల కూడా రోడ్లు వేసి ఆ రోడ్లలో మన వాళ్ళు మన మహిళలు సాయంత్రం పూట వాక్ చేసుకునే విధంగా వాకింగ్ పాత్ను ఏర్పాటు చేయాలనేది శ్రీనివాసరెడ్డి గారి ఇంకొక కోరిక. కూడా చేసుకొని 45 కోట్లు ఉన్న దాన్ని 60 కోట్లు దాటించగలిగినాం ఈరోజు. ఇంకా పోయే కాలంలో ఇంకా దాటించుకొని, మన కార్పొరేషన్ అంటే సెల్ఫ్ సస్టైన్ బాడీ, అక్కడ డబ్బులు వస్తేనే ఆ డబ్బులతోనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. కాబట్టి దీని మీద ఫోకస్ చేసేసి ఆ కడప కార్పొరేషన్ అభివృద్ధి చేయడం అనేది మన యొక్క మెయిన్ ఎజెండా మీద ముందుకెళ్తా ఉన్నాము. దానికి హాస్పిటల్ ఓనర్స్ కూడా చాలా సహకరించాల్సిన అవసరం ఉంది. ఫర్దర్ అందరు చదువుకున్న వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వస్తేనే కడప డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది. డెఫినెట్గా మీకు కూడా ఒక మంచి ప్లేస్లో, మంచి డెవలప్డ్ ప్లేస్లో మనం ఒక హాస్పిటల్ పెట్టగలగానే ఆనందం కూడా యాజమాన్యాలకు దగ్గుతుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తూ, జనని హాస్పిటల్తో రిలేట్ అయిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గైనకాలజీ విభాగం తరఫున చిరు సన్మానము, చిరు జ్ఞాపిక. Thank you, ma'am, for accepting our felicitation. Thank you so much.